హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మరొక పరీక్షకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అదేవిధంగా వెబ్ ఆప్షన్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఉంది. సో రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. లాంచింగ్ డే సందర్భంగా ఇది 299కే అందించడం జరిగింది. సో ఈరోజు నైట్ 12 తర్వాత దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ఇంక్రీజ్ కాబోతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడు తీసుకుంటే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే 299 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం టెక్స్ట్ ద్వారా అయితే అందించడం జరిగింది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక విషయాలైతే మనకి ఇది టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు. ఏడబ్ల్యూఈకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఈ వెబ్ నోట్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 2 days బ్యాక్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. జిఆర్ఎల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. 1:2 జాబితా అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దాంట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ త్రూ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మధ్యలో మీరు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనకు ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి క్లాస్ ఏ క్లాస్ బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అయితే వెబ్ నోట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. టోటల్గా మనకు 185 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2022లో అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి మనకు 2023 13th అదేవిధంగా 13/7/2023 కావచ్చు, అదేవిధంగా 14/7/2023లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేది ఇప్పుడు మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. మీకు స్టార్టింగ్ పేజ్లోనే సో ఈ రకంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే కనబడుతుంది. ఇక్కడ క్లాస్ ఏ కావచ్చు, క్లాస్ బికి సంబంధించి సపరేట్గా మనకు ఈ వెబ్ ఇది జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఉంచారు. ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడనే ఉంది. మనకి ఏడబ్ల్యూ ఏదైతే ముందు చెప్పాను కదా వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ జిఆర్ఎల్ లిస్ట్ అయితే మీరు ఈ రకంగా అయితే చూడవచ్చు. టోటల్గా 450 మార్క్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 392 అనేటువంటి హైయెస్ట్ మార్క్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ జిఆర్ లిస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు దీన్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఇది ఏడబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ లింక్ అనేటువంటి మీకు 22nd అయితే యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్స్ అనేది మీకు స్టార్టింగ్ పేజ్లో ఉంటాయి. ఇంతకుముందు కూడా మనకు ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ కూడా మనకి స్టార్టింగ్ పేజ్లో ఉంటాయి కనుక సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వచ్చి ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో చాలామంది అభ్యర్థులు జేఎల్కి సంబంధించిన ఫలితాలు కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చాలామంది కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు. వాటికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాపర్ అప్డేట్ అయితే లేదు. సో టీఎస్పీఎస్సీ 1 by 1 అయితే మనకు రిలీజ్ చేస్తూ వస్తుంది. మ్యాక్సిమం అవి కూడా అతి త్వరలోనే మనకు ఆ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొదటగా ఏవైతే తక్కువ పోస్టులు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి వాటి లిస్టులు అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేస్తుంది. తర్వాత మనకు ఈ జేఎల్ కావచ్చు అండ్ గ్రూప్ 4కి సంబంధించిన అభ్యర్థులు చాలామంది అయితే ఉండడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి ఒక 15 to 20 daysలోనే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది, రిజల్ట్స్ రావచ్చా లేదని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంది. ఆల్రెడీ మనకు టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ ఇస్తుంది కదా. సో అర్థం చేసుకోవచ్చు. రిజల్ట్స్కి సంబంధించి మనకు ఆగడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. మరి టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఇస్తుందో చూద్దాం. మ్యాక్సిమం నేనైతే ఒక 15 to 20 daysలో ఆ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది అఫీషియల్ అని కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి డేట్. చాలామంది అడుగుతారు సో మీరు ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు కనుక నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ అయితే 15 to 20 days మధ్యలో ఈ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా మన యాప్లో అయితే ఈరోజు టెస్ట్ సిరీస్కి సంబంధించిన ప్రైజ్ అయితే ఇంక్రీజ్ కాబోతుంది. గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ చాలా మంచి ప్రశ్నలతోటి మేము తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్టులు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రశ్నకు మీకు వివరణ అయితే ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం షెడ్యూల్ ఇచ్చాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం. ఫస్ట్ టెస్ట్ మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి రాసుకొని చూసిన తర్వాత ఆ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ చూసిన తర్వాత నచ్చితేనే దానికి సంబంధించిన ప్రైజ్ కావచ్చు క్వశ్చన్స్ నచ్చితేనే తీసుకోండి. సో ఈరోజు నైట్ 12 తర్వాత ఈ ప్రైజ్ అనేటువంటిది మారుతుంది, పెరుగుతుంది కనుక ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.